మేము చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రా లోపలరా, కూర్చోమ్మా కూర్చో. అరే మామ, మీరు ఈ యాంగిల్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఒక అమ్మాయి లేపుకొస్తున్నా అస్సలు అనుకోలేదురా. కాలేజీలో ఉన్నప్పుడు ఎంత డీసెంట్గా ఉండేవాడు, అయినా ఈ కష్టాలన్నీ నీకు అవసరమేట్రా. 2 years బ్యాక్ నుంచి తను నేను లవ్ చేసుకుంటున్నాం రా. వాళ్ళ ఇంటికాడ ఎవరూ ఒప్పుకోలేదు. అందువల్ల ఎక్కడికైనా లేచిపోయి కలిసి బతకాలనుకుంటున్నాం. అందువల్ల నీ దగ్గరకు వచ్చాం మామ, నువ్వే ఏదో ఒక విధంగా హెల్ప్ చేయరా. సరే, వచ్చాక హెల్ప్ చేయక తప్పుద్దా. ఎంతైనా నువ్వు నా చిన్నాటి స్నేహితుడివి. ఇది మీ ఇల్లారా, మీ ఇల్లు అనుకో. మీ పూర్తి బాధ్యత నాది. మీరు ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండండి. మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యాకే వెళ్ళండి. సరే మామ, చాలా టైడ్ వచ్చారు కానీ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పోండి, వెళ్ళమ్మా. పద బంగారం, రూమ్లోకి వెళ్ళు. అరే మామ, ఒక్క నిమిషం కూర్చో, ఇప్పుడే వస్తాను. ఓకేరా. సరే మామ. ఏంట్రా చెప్పు. అరే మామ, ఈ బంగారం తీసుకుని డబ్బు తీసుకురారా. ఎందుకురా ఎంత అర్జెంట్గా డబ్బులతో ఏం అవసరం? మేము వేరే ఇల్లు తీసుకుని కాంట్రాక్ట్గా అందులో ఉండాలనుకుంటున్నాం. ఇక మీదట అందులోనే జీవితాన్ని సాగించాలనుకుంటున్నాం. ఎలాగైనా డబ్బు తీసుకురారా. సరే, నువ్వు అంతగా బతిమలాడుతున్నావుగా, తప్పకుండా అరేంజ్ చేసి తీసుకొస్తాలే. అరే మామ, 2 గంటల్లో తేగలవా? రేపు ఉదయాన్నే మేము వెళ్ళిపోవాలి, కొంచెం అరేంజ్ చేయమమ్మా. సరేరా, తప్పకుండా చేస్తాను. నువ్వేం టెన్షన్ పెట్టుకోకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వేం ఆలోచించుకో, అమ్మతో హ్యాపీగా ఉండు. నేను తీసుకెళ్ళి నీకు డబ్బు అరేంజ్ చేసి తీసుకొస్తా, ఓకేనా? సరే మామ, థ్యాంక్స్ రా. రే ఏం కాదులేరా, టెన్షన్ పడకు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? సరే మామ, నేను డబ్బు అరేంజ్ చేస్తా, సరేనా? ఏంటో వీడు కాలేజీలో ఉన్నప్పుడు బుద్ధిగా చదువుకునేవాడు. కొన్ని జీవితాలు అంతే. బంగారం, ఆ బంగారాన్ని అంతా మా ఫ్రెండ్కి ఇచ్చాను. 2 అవర్స్లో మనకు మనీ వచ్చేస్తుంది. రేపు మార్నింగ్ వెళ్ళి కాంట్రాక్ట్గా ఇల్లు తీసుకొని బతుకుతాం. కన్నయ్య, మనకిక్కడ సేఫేనా? ఏమైంది బంగారం? సేఫ్గానే ఉన్నాం కదా. వాడు నా ఫ్రెండు. అమ్మ నాన్నను వదిలి నీకోసం వచ్చేసాను. అమ్మ నాన్నను వదిలేసి వచ్చాననే దిగులు ఒకవైపు, నీతో లైఫ్ లాంగ్ ఉండబోతున్నాననే సంతోషం ఒకవైపు, కానీ ఎందుకు చాలా భయంగా ఉంది. చూడు బంగారం, నేను నిన్ను మోసం చేయను. మీ అమ్మ నాన్నలు కూడా చూపించలేని ప్రేమను నేను నీకు అందిస్తా. లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉందాం, సరేనా? సరే బంగారం, బాగా టైర్డ్ అయ్యావు కదా, నువ్వు పడుకో. మరి నువ్వు? నాకు చిన్న పని ఉంది, నువ్వైతే పడుకో, సరేనా? సరే పడుకో. ఇంకా రాలేదేంటి? కట్ చేస్తున్నాడు. ఏమైపడాడు? కాల్ లిఫ్ట్ చేయట్లేదు. वह अभी स्विच्ड ऑफ है। फोन स्विच ऑफ है। ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఏం అర్థం కావట్లేదు.
అసలు ఇక్కడికి ఏమై ఉంటుంది? కన్యా ఏమైంది? బంగారం నువ్వు వెళ్ళి పడుకో, నేను వచ్చేస్తా. చిన్న పని ఉంది, సరేనా? వెళ్ళు వెళ్ళు. ఏమైంది నీకు? ఏం కాలేదు బంగారం, నువ్వు వెళ్ళి పడుకో, నేను వచ్చేస్తా. ఫోన్ అవ్వట్లేదేంటి? ఏం చేయాలో అర్థం కావట్లేదే. అసలు వాడికి ఏమై ఉంటుంది? ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు? కన్యా బంగారం పడుకోకుండా ఏం చేస్తున్నావు? నువ్వు వెళ్ళి పడుకో, నేను 2 minutesలో వచ్చేస్తా. ఏమైంది చెప్పు. ఏం లేదు బంగారం, నువ్వు వెళ్ళి పడుకో, నువ్వు టైర్డ్ అయిపోయాం కదా, వెళ్ళి పడుకో. ఏమైంది చెప్పు, నువ్వేదో దాస్తున్నావు. ఏం దాయలేదు బంగారం, నువ్వు వెళ్ళి పడుకో, నేను వచ్చేస్తా. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. చెప్పు కన్యా ఏమైంది? మనం ఇచ్చిన బంగారాన్ని ఆ బాలాజీ తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అతనికి ఫోన్ చేస్తున్నా అవ్వట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మనకి ఇక్కడ వాడు తప్ప ఇంకెవడ తెలియదే. చేతిలో చిల్లిగా అవ్వలేదు. ఇప్పుడు వాడు మన దగ్గర ఉన్న బంగారం అంతా పట్టుకెళ్ళిపోయాడు. ఈ ఇల్లు చూస్తే ఎవరిదో కూడా మనకు తెలియదు. రేపటి నుంచి ఎలా బతకాలి? అనవసరంగా నిన్ను కూడా ఇక్కడ తెచ్చి ఇబ్బంది పెట్టాను. సారీ, నాకేం చేయాలో తెలియట్లేదు. కన్యా ప్లీజ్ ఊరుకో, నువ్వు అలా ఏడవకు. సరే ఏం కాదు, నీకు నేనున్నా, నేనంతా చూసుకుంటా, సరేనా? నేను తీసుకొచ్చి చాలా తప్పు చేసి సారీ. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి కన్యా? ప్లీజ్ ఊరుకో. చూడు నేను ఇప్పుడే వస్తాను, ఒక 2 minutes, సరేనా? అక్కేంటి ఈ టైంలో ఫోన్ చేసింది? హలో 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 అక్క, హలో అక్క, ఎందుకు ఏడుస్తున్నావు అక్క? నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి అమ్మ నన్ను సరిగ్గా తినడం లేదే. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కావ్య, నీకు విషయం చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. నేను ఇంటి నుంచి తెచ్చిన బంగారం ఇక్కడెవరో తీసుకెళ్ళిపోయారు కావ్య. ఏమంటున్నావు అక్క? నేనే కదక్క ఎంతో కష్టపడి ఇంట్లో నుంచి ఆ బంగారం తీసి మీ ఇద్దరు సంతోషంగా ఉంటారని ఇచ్చి పంపించాను. ఇక్కడ టౌన్లో మనం అనుకున్నట్టుగా కాదే, పూర్తిగా మోసపోయామే. అయ్యో ఏమైందక్క? నువ్వు అక్కడ సేఫ్గానే ఉన్నావు కదా? కావ్య కావ్య, నేను చెప్పింది విను. చెప్పక్క, ఇప్పుడు మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు కావ్య. నువ్వు ఒక 50,000 అరేంజ్ చేయగలవా? సరే అక్క, నేను చూసుకుంటాను, నేను ఇప్పుడే పంపిస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? సరే కావ్య, చాలా థ్యాంక్స్. సరే అక్క, నేను 1 గంటలో డబ్బులు పంపిస్తాను, నువ్వేం బాధపడకు. నువ్వు బావా హ్యాపీగా ఉండండి, సరేనా? ఏదైనా అయితే నేను చూసుకుంటాను, సరేనే?
నువ్వు జాగ్రత్త. అమ్మ నాన్నల్ని జాగ్రత్తగా చూసుకోవే, నేను వాళ్ళని చూసుకుంటాలే. నువ్వు బావ జాగ్రత్త. ఉంటాను. అక్కకేంటి ఇలా అయింది? తన సంతోషం కోసమే కదా ఇలా ఇంట్లో నుంచి అమ్మ నాన్నకి తెలియకుండా బంగారం ఇచ్చేశాను. ఇప్పుడు తను ఎలా బతుకుతుందో ఏమో. కన్యా, ముందు మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోదాం. మన ఇద్దరం చదువుకున్నాం, ఏదో ఒక జాబ్ చేసుకుందాం. బంగారం ఏముంది, పోతే పోనీలే. నువ్వు బాగుంటే అంతకంటే ఎక్కువ సంపాదిస్తావు కదా. మనం ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. ముందు మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోదాం. సరే, నేను వెళ్ళి లగేజ్ తీసుకొస్తా. సరే. ప్లీజ్ కన్యా, ఊరుకో. ముందు మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్దాం రా. ఏంటి అర్స, వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళిపోతారా మీరు? రే బాలాజీ, ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు? నేను కావాలని నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదురా. రే, నిన్ను నమ్మి అంత బంగారాన్ని ఇచ్చాను కదరా. రే, ముందు షర్ట్ వదులు. షర్ట్ వదలడం ఏంట్రా? తీసుకెళ్ళిపోయినా నీకు తెలీదా? కావాలని నేను నగలు మొత్తం అమ్మేసి ఆ డబ్బుని తీసుకున్నా. నేను మొత్తం నా కంట్రోల్లోనే ఉన్నావు. రే, వదలరా. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? మాఫియా డాన్ డేవిడ్ ఆధ్వర్యంలో ఉన్నావు. ఆయన మా బాస్. రే, ఎవడరా డేవిడ్? రే, ముందు మా డబ్బులు మొక్కి మేము వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తావురా? నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నేను వేసిన ప్లాన్ లో నువ్వు చిక్కుకుపోయావు. రే, రే, ఏమంటున్నారు? నువ్వు నా డబ్బులకి డబ్బులు ఇవ్వకపోతే నేను వదిలిపెట్టాను. నేనేం చేయలేవురా. రే, ఫ్రెండ్ అని చెప్పి నమ్మించావు కదరా. ఎవరు నా డబ్బులు?